రైట్ బాపట్ల మాజీ ఎంపీ నందిగాం సురేష్ ను పోలీసులు అరెస్ట్ చేశారు. సురేష్ ను హైదరాబాద్ లో మంగళగిరి పోలీసులు అరెస్ట్ చేశారు. అనంతరం అక్కడి నుంచి గుంటూరు తరలిస్తున్నారు. కాగా టీడీపీ ఆఫీస్ పై దాడి కేసులో నందిగాం సురేష్ పై కేసు నమోదైంది. రైట్ బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. బాపట్ల మాజీ ఎంపీ నందిగాం సురేష్ ను పోలీసులు అరెస్ట్ చేశారు. సురేష్ ను హైదరాబాద్ లో మంగళగిరి పోలీసులు అరెస్ట్ చేశారు. అనంతరం అక్కడి నుంచి గుంటూరుకు తరలిస్తున్నారు. కాగా టీడీపీ ఆఫీసు పై దాడి కేసులో నందిగాం సురేష్ పై కేసు నమోదైంది. రైట్ ఇక ఇదే విషయానికి సంబంధించి మరింత సమాచారాన్ని మా కరెస్పాండెంట్ సాంబశివరావు అందిస్తారు. సాంబశివరావు, నందిగాం సురేష్ ను అరెస్ట్ చేసినట్టుగా తెలుస్తోంది, పూర్తి డీటెయిల్స్ ఏంటి? గుంటూరు జిల్లాలోని మంగళగిరిలో ఉన్న టీడీపీ కేంద్ర కార్యాలయంపై దాడి కేసులో బాపట్ల మాజీ ఎంపీ నందిగం సురేష్ ను గత అర్ధరాత్రి మంగళగిరి రూరల్ పోలీసులు అరెస్ట్ చేశారు. నిన్న తమకి టీడీపీ కార్యాలయంపై దాడి కేసులో ముందస్తు బెయిల్ ఇవ్వాలని హైకోర్టులో పిటిషన్ దాఖలు చేసిన నేపథ్యంలో హైకోర్టు ఆ పిటిషన్ దాఖలు చేసి ఎట్టి పరిస్థితుల్లో ముందస్తు బెయిల్ ఇచ్చే ప్రసక్తి లేదంటూ కూడా చాలా ఘాటుగా సమాధానం ఇచ్చింది. దీంతో పోలీసులు ఇక స్పీడ్ పెంచారు. ఇప్పటి వరకు దానిపై కేసు నమోదు సమాచారం సేకరణలో ఉన్న పోలీసులు హైకోర్టు బెయిల్ నిరాకరణతో కూడా ఏకంగా ఇంకా అరెస్టుల పర్వం ప్రారంభించింది. నిన్న హైకోర్టు తీర్పు బెయిల్ రద్దు చేసి బెయిల్ పిటిషన్ కొట్టివేసిన కొద్దిసేపటికి తుళ్లూరు మండలంలోని ఉద్దండరాయనపాలెంలో ఉన్న నందిగం సురేష్ ఇంటికి పోలీసులు వెళ్ళగా అక్కడ సురేష్ లేకుండా అప్పటికే పరారయ్యారని తెలుసుకున్నారు. ఇక నందిగం సురేష్ ఎక్కడెక్కడ ఉంటారు, ఆయన అనుచరులు ఎక్కడ, ఆయన సన్నిహితులు ఎక్కడ అనేది పోలీసులు పూర్తి స్థాయి నిఘా పెట్టి హైదరాబాద్ మియాపూర్ లోని ఒక గెస్ట్ హౌస్ లో తలదాచుకున్నట్లు కూడా సన్నిహితుల ద్వారా సమాచారం తెలుసుకొని అర్ధరాత్రి సమయంలో మియాపూర్ గెస్ట్ హౌస్ లో ఉన్న నందిగం సురేష్ ను మంగళగిరి రూరల్ పోలీసులు అదుపులో తీసుకున్నారు. ప్రస్తుతం ఆయన రోడ్డు మార్గాన హైదరాబాద్ నుంచి మంగళగిరి తీసుకొస్తున్నట్టు తెలుస్తుంది. మరికొద్ది సేపట్లో మంగళగిరి రూరల్ పోలీస్ స్టేషన్ కు నందిగం సురేష్ ను తీసుకొచ్చే అవకాశం ఉంది. ఇక నందిగం సురేష్ ని అరెస్ట్ చేసిన నేపథ్యంలో మిగిలిన ఎవరైతే యాంటిసిపేటరీ బెయిల్ కి దాఖలు చేస్తున్న వాళ్ళందరూ కూడా ఇప్పటికే పరారై ఉన్నారు. ఇక ఇప్పుడున్న స్థావరాలు మార్చి మరొక స్థావరాలకు కూడా పారిపోయేందుకు ప్రయత్నాలు చేస్తున్నట్టు కూడా తెలుస్తుంది. గుంటూరుకు చెందిన లేర్లత్తిరెడ్డి, విజయవాడకు చెందిన అవినాష్, తలసలే రఘురామ్తో పాటు మరొక 14 మంది ముందస్తు బెయిల్ పిటిషన్ రద్దు చేయడం కొట్టివేసిన నేపథ్యంలో ఇప్పుడు వారందరూ కూడా సుదూర ప్రాంతాలకు పారిపోయేందుకు కూడా ప్రయత్నాలు చేస్తున్నట్టు తెలుస్తుంది. ఎక్కడున్నా ఎక్కడ దాక్కున్నా ప్రతి ఒక్కరిని తప్పకుండా పట్టుకొస్తామంటూ కూడా మంగళగిరి పోలీసులు చెప్తున్నారు. మరి ఇప్పుడు నందిగం సురేష్ ని ఈ రోజు విచారణ చేసి కోర్టులో హాజరు పెడతారా లేకపోతే ఎప్పుడు హాజరు పెడతాడని మంగళగిరి స్టేషన్ కి తీసుకొచ్చిన తర్వాత అయితే ప్రశ్న వచ్చే అవకాశం ఉంది. పవన్ సమస్య అంటే మొదటగా అంటే ఎక్కడికి ఎస్పీ కార్యాలయానికి తీసుకెళ్లి ఆ తర్వాత కోర్టులో హాజరుపరిచే అవకాశాలు ఉంటాయి ఏంటి, అసలు ఏం జరగబోతుంది, ప్రాసెస్ ఏంటి? అయితే మాజీ ఎంపీ స్థాయి వ్యక్తి కాబట్టి ముందు అక్కడ మంగళగిరి తీసుకెళ్తే రాజధాని ప్రాంతం అతను స్వగ్రామం మంగళగిరి సమీపంలోనే ఉద్దండరాయనపాలెం దగ్గరలో ఉన్న నేపథ్యంలో అతనికి సన్నిహితులు గాని ఫాలోవర్స్ గాని మంగళగిరి స్టేషన్ కి ఎక్కువ సంఖ్యలో చేరుకుంటారని ఒక సమాచారం కనుక ఉంటే గుంటూరు ఎస్పీ కార్యాలయం ఉంచి ఇక్కడే ప్రొసీజర్ అంతా పూర్తి చేసి నేరుగా రిమాండ్ జడ్జి ముందు హాజరుపరిచే అవకాశాన్ని అయితే పరిశీలిస్తారు. లేదా నేరుగా మంగళగిరి తీసుకెళ్లి అక్కడి నుంచి జడ్జి ఎదుట తీసుకెళ్తాం అనేది కూడా పోలీసు ఉన్నతాధికారుల ఆదేశాల కోసం అయితే ప్రస్తుతం మంగళగిరి రూరల్ పోలీసులు అయితే ఎదురు చూస్తున్న పరిస్థితి అయితే ప్రస్తుతం ఇప్పటికీ హైదరాబాద్ నుంచి ఆన్ రోడ్ జర్నీలోనే ఉన్న నేపథ్యంలో గుంటూరు వచ్చే సమయానికి క్లారిటీ రానుంది. ఆ క్లారిటీ వచ్చిన నేపథ్యంలో ఎస్పీ ఆఫీస్ కా లేకపోతే మంగళగిరి రూరల్ పోలీస్ స్టేషన్ అనేది కూడా ఉన్నతాధికారుల ఆదేశాల మేరకు అయితే తీసుకెళ్లే అవకాశం అయితే మనకి తెలుస్తుంది. సంవత్సరం అట్లాగే మీరు ఇందాక చెప్పినట్టుగా అప్పిరెడ్డి కావచ్చు ఇట్లా చాలా మంది కూడా బెయిల్ కోసం అప్లై చేస్తున్న పరిస్థితులు, సో వాళ్ళకి నిరాకరించిన పరిస్థితి. సో ఏంటి నెక్స్ట్ ఏంటి? ఇంకా చాలా మంది పెద్దలు వైసీపీకి సంబంధించిన బడా నేతలు కూడా దీంట్లో ఇన్వాల్వ్ అయ్యి ఉన్నారు. గూగుల్ టేక్అవుట్ కావచ్చు ఇట్లాంటి సాంకేతిక పరిజ్ఞానంతో ఆ ప్రాంతంలో అప్పుడు వచ్చిన కాల్స్, వెళ్ళిన కాల్స్ ఇట్లాంటి పరిశీలిస్తే ఇంకా చాలా మంది దీంట్లో ఇన్వాల్వ్ అయినట్టుగా తెలిసే అవకాశాలు ఉన్నాయనే వార్తలు కూడా వస్తా ఉన్నాయి కదా. దీనికి సంబంధించి ఏమైనా అప్డేట్స్ ఉన్నాయా? అవును, ఇప్పటికే ఈ కేసు సంబంధించి మంగళగిరి రూరల్ పోలీసులు మాజీ మంత్రి జోగి రమేష్ ను చంద్రబాబు ఇంటిపై దాడి కేసు సంబంధించి కూడా ఆయన కూడా నిన్న ముందస్తు బెయిల్ పిటిషన్ దాఖలు చేసుకోక దాన్ని కూడా కొట్టివేసింది. అదే పోలీస్ స్టేషన్ లో తెలుగుదేశం పార్టీ కార్యాలయంపై దాడి కేసు కూడా నేపథ్యంలో ఇప్పటికే కొంతమందిని మంగళగిరి రూరల్ పోలీసులు అరెస్ట్ చేసి రిమాండ్ కు పంపించిన పరిస్థితి అయితే ఉంది. ఇక
కీలకమైన ఎవరైతే దీనికి సూత్రధారు పాత్రధారులు ఇప్పటి వరకు దాడిలో ప్రత్యక్షంగా పాల్గొన్న చిన్నా చితకా నాయకుల్ని అరెస్ట్ వీడియో సీసీటీవీ ఫుటేజ్ ఆధారంగా సీసీటీవీ ఫుటేజ్ లో ఉన్న వారిని అరెస్ట్ చేశారు. వాళ్ళ ఫోన్ కాల్స్ డేటా ఆధారంగా ఆ రోజు తాడేపల్లిని వైసీపీ కార్యాలయంలో ఈ దాడికి ఉరిగొల్పి దాడిని ప్రోత్సహించి దాడికి సూత్రధారులుగా ఉన్న గుంటూరుకు చెందిన లేళ్ల అత్తిరెడ్డి, విజయవాడకు చెందిన అవినాష్, తలసిల రఘురాము, జోగి రమేష్ తో పాటు నందిగం సురేష్ వీళ్ళే ప్రధాన సూత్రధారులు అనేది కూడా నిర్ధారణకి పోలీసులు కాల్ డేటా ఆధారంగా కానీ ఆ రోజు జరిగిన సీసీటీవీ ఫుటేజ్ లో అలా అడిచల మూలంగా కానీ స్పష్టంగా ఆధారాలు సేకరించారు. ఆధారాల నేపథ్యంలోనే వారిని అరెస్ట్ చేసేందుకు సిద్ధమవుతున్న నేపథ్యంలో 24 పాటు మొత్తం 14 మంది యాంటిసిపేటరీ బెయిల్ వేసిన నేపథ్యంలో వాళ్ళందరికీ రద్దు చేసినట్టు తెలుస్తుంది. ఇప్పుడు నందిగం సురేష్ తో పాటు విజయవాడకి చెందిన డిప్యూటీ మేయర్ భర్తను కూడా అరెస్ట్ చేసినట్లు కూడా తెలుస్తుంది. అతను కూడా మంగళగిరి రూరల్ పోలీస్ స్టేషన్ తరలిస్తున్నట్టు కూడా తెలుస్తుంది. అయితే వీరిద్దరితో పాటు ఇంకెంతమందిని మిగిలిన 14 మందిలో కూడా ఎంతమందిని అరెస్ట్ ఈ రోజు చేస్తారు, ఇంకెవరు దొరుకుతారనేది కూడా ఒక ఉత్కంఠ ఆసక్తి అయితే గుంటూరు జిల్లాలో నెలకొని ఉంది. మొత్తంగా తెలుగుదేశం పార్టీ కార్యాలయంపై దాడి కేసును మాత్రం ఎట్టి పరిస్థితుల్లో ఎవరిని ఎంత పెద్దవాళ్ళు ఉన్నా కూడా వదిలిపెట్టే ప్రసక్తి లేదంటూ కూడా ఇప్పటికే మంగళగిరి పోలీసులు అయితే స్పష్టం చేసిన నేపథ్యంలో ఇప్పుడు మాజీ ఎంపీగా ఉన్న నందిగం సురేష్ దీంట్లో కీలక పాత్ర పోషించిన నేపథ్యంలో ఒక తెలుగుదేశం పార్టీ కార్యాలయం మీద కాదు రాజధానిలో ఎంతో మంది రైతులను రైతు కుటుంబాల మీద నందిగం సురేష్ అతని అనుచరులు రాత్రిపూట మద్యం సేవించి ఆ రాజధాని ప్రాంతంలోని సీడాక్సిస్ రోడ్ లో వెళ్లే వాడిని ఎంతో మందిపై దాడులకు పాల్పడిన సంఘటనలు ఉన్నాయి. అవి ఎఫ్ఐఆర్ స్టేషన్ కూడా రాని సంఘటనలు ఉన్నాయి. వాటన్నిటి మీద కూడా విచారణ చేస్తామంటూ కూడా పోలీసులు చెప్తున్న పరిస్థితి అయితే ఉంది.